తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా ఇలా కళాశాలలు బంద్ చేస్తా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఇలా విద్యార్థులు కళాశాల ఓలేక రోడ్ల మీద ఎదుర్కొనే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నెలకు 500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఇలా దసరా దీపావళికి 1200 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి ఇలా విద్యార్థులు రోడ్డు మీద పడేసిన పని తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మేము అధికారంలోకి వస్తే ఏకకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నాడు. ఏమైంది 23 నెలల పాలనలో ఎందుకు విడుదల చేస్తాం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. పాఠాలు చెప్పాల్సినటువంటి లెక్చరర్లు ఇంటికాడ ఉండే పరిస్థితి ఉన్నది. ఇలా విద్యార్థులు కలకలాడేటువంటి కళాశాలలు ఇలా బంద్ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే నేను రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తూట్లు కూడా విధంగా మూసివేసే కుట్ర ఇస్తా ఉన్నాడు. ఇలా అందాల పోటీలకు ఉన్న నిధులు పక్క రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులకు ఇచ్చిన నిధులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వడానికి ఎందుకు లేవని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మంత్రులకు తీరడానికి ఖర్చులున్నాయి, హెలికాప్టర్లు వాడడానికి ఖర్చులున్నాయి, కానీ విద్యార్థుల చదువులకు ఇవ్వాల్సిన ఎందుకు లేవని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులు అడుగుతుంది, యాజమాన్యాలు అడుగుతుంది, తాముకు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వని అడుగుతున్నారు తప్ప కానీ కొత్తగా ఏం అడుగుతారు రేవంత్ రెడ్డి. వెంటనే ఫీజు బకాయిలు ఇచ్చి విద్యార్థులను చదువులకు దగ్గర వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రభుత్వం వెంటనే 2 రోజుల్లో కళాశాల పునఃప్రారంభమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం. విద్యార్థుల చదువులతో ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం. భారీ ఎత్తున విద్యార్థులు చెల్లిస్తారని సందర్భంగా హెచ్చరిస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.